వాట్సాప్ ముందు చూడు. 2 hours జర్నీ కదా, ఏం చేయాలో తెలియక అలా సరదాగా లూడో ఆడుకున్నాం. దర్శనం అయిపోయింది. బెస్ట్ పార్ట్ ఏంటి అంటే దిగగానే మా దర్శనం అయిపోయింది. 10-15 minutes, అది కూడా స్పర్శ దర్శనం. హైదరాబాద్ తెలుగు 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 కొంచెం తెలుగు చెప్తారు. మెయిన్ ఇంత ఎక్సైటెడ్గా ఎందుకున్నాము అంటే అసలు ఎప్పుడు న్యూ ఇయర్ ఎక్కడా సెలబ్రేట్ చేయలేదు. ఎప్పుడు నేను సిద్ధు అలా ఇంట్లోనే ఉండేవాళ్ళం. సో వన్ ఫైన్ డే సరే కాశీలో సెలబ్రేట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న థాట్ వచ్చాక కాశీలో న్యూ ఇయర్ ఎలా ఉంటుందన్న ఎక్సైట్మెంట్ చాలా ఎక్కువ ఉన్నింది. ఇద్దరమే వెళ్తే ఏం బాగుంటుంది అని మాతో పాటు ఈ పిల్లల్ని కూడా వేసుకొచ్చాము. ఏదో అనుకున్నాం కానీ కాశీలో విశ్వనాథుడిని చూసిన తర్వాత జన్మ ధన్యమైపోయిందన్న ఫీలింగ్. లైఫ్లో ఒక్కసారైనా కాశీ వెళ్ళాలి. రుద్రాక్షలు రా, కాశీకి వచ్చాం కదా. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి ఒకవేళ కాశీ వెళ్ళలేదు అంటే. 3 o'clock మేము యాక్చువల్లీ ఇక్కడ ల్యాండ్ అయ్యాం. అంటే ఇమీడియట్గా అసలు ప్లాన్ చేసుకోలేదు. 4 o'clock వీ గాట్ ద ప్రోటోకాల్ దర్శనం అండ్ ఇమీడియట్గా వచ్చాం. స్పర్శ దర్శనం దొరికింది ఆన్ దిస్ న్యూ ఇయర్. చాలా హ్యాపీగా ఉంది. అండ్ సిద్ధు మెన్యూ ఇది మేడం చాట ఎంత చాట. అందరూ న్యూ ఇయర్కి బ్యాంకాక్ ఇక్కడే అక్కడే వెళ్తే మేము మా కజిన్స్ కాశీ వచ్చాం. సో ఇట్స్ న్యూ experience which I am loving it completely. ఫుడ్ ఆర్డర్ చేయాలి, ఒకసారి ఆపుతావా? స్పెషల్ బాటీ చోకా. బాటీ చోకా స్పెల్లింగ్ అరే పక్కారా చడిగేది నా బాటీ చోకా స్పెల్లింగ్ చెప్పు. ఎందుకు పనికి రాడనుకుంటే దీనికి పనికి వచ్చాడు. BAA ఇంకా పెట్టలేదు, ఇంకా స్పెల్లింగ్. బట్ గైస్ ట్రస్ట్ మీ, ఒక స్పిరిచువల్ ట్రిప్ అనుకొని వెళ్ళాము. బట్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి అ లాఫ్ థెరపీ. ఎంత నవ్వుకున్నాం, ఎంత ఎంజాయ్ చేసాము మాకే తెలీదు. వీ హ్యాడ్ ఎ రియలీ గ్రేట్ టైం. అండ్ కజిన్స్తో సరదాగా భలే గడిపేశాము. ఏంటో తెలీదు, కంటిన్యూస్గా నవ్వుతానే ఉన్నాం. మేము అక్కడ ఉన్నంతసేపు ఒక్క సెకండ్ కూడా వేస్ట్ అయింది అని నేను అనుకోవట్లేదు. ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేసాం, ఎంత నమ్మాలో అంత నమ్మాం ఆ ప్లేస్ని. అండ్ ఒక్కసారి లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ కాశీ.
మోస్ట్ అవైటెడ్ మూమెంట్ గంగా ఆరతి. దీనికోసం నేను ఎంత వెయిట్ చేశాను, లేదు అంటే అది చూస్తానా లేదా అన్న థింగ్ నాకు లోపల ఏదైతే ఉందో అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. న్యూ ఇయర్ సెలబ్రేట్ చేయడం అన్నది లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండ్ లైఫ్లో మర్చిపోని మూమెంట్స్ అవి. అసలు సిద్ధు నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు, ఇప్పుడు ఇక్కడ న్యూ ఇయర్ 12ంటికి హ్యాపీ న్యూ ఇయర్ అని అరుస్తారా లేదంటే హరహర మహాదేవ అని అరుస్తారా అని. బట్ మీరే వినండి ఏమన్నారో. కాశీకి వచ్చిన తర్వాత లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా చాలా చిన్నవే. లైఫ్లో ఎలాంటి మూమెంట్స్ మిస్ అవ్వకూడదు. ఏదున్నా నవ్వుతూ వెళ్ళిపోవాలి. ఐ డోంట్ థింక్ వీ నీడ్ సంబడీ టు హీల్. మనమే హీల్ అవ్వచ్చు. యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఆన్సర్స్ ఫ్రమ్ ఎనీబడి. యూ విల్ ఓన్లీ హ్యావ్ ఆన్సర్స్ విత్ ఇన్ యూ. అండ్ కాశీ ఇట్ సెల్ఫ్ విల్ గివ్ యూ అన్ ఆన్సర్. జస్ట్ అక్కడికి వెళ్ళి ఘాట్లో కొంచెం సేపు మెడిటేట్ చేస్తే చాలు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మేము ఎప్పుడు ట్రిప్కి వెళ్ళినా సరే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా అన్న ఫీలింగ్ ఉన్నింది. అయ్యా షెట్ మర్చిపోయి వీడియో తీస్తున్నాం. కానీ కాశీకి వచ్చిన తర్వాత మాత్రం వెళ్ళిపోతున్నాం అంటే మాత్రం ఏదో తెలియని బాధ. ఇది 600 అంటే వీడు 600కి 2, నేనే అంటే నాకంటే ఎక్కువ పేరవాడు. ఎనీవేస్ ఇట్ వాజ్ వన్ సచ్ వండర్ఫుల్ ట్రిప్ ఫర్ us. లైఫ్ టైం మెమరబుల్గా ఉంటుంది. And yeah, guys, hope you liked the video. Thank you. थैंक यू नहीं महादेव, जब तक काशी में रहो महादेव. थैंक यू नहीं, सॉरी नहीं महादेव.